హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. ఈరోజు మనం సెప్టెంబర్ మంత్లో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ బేస్లో డిస్కస్ చేయడానికి చూద్దాం. సో ఆల్రెడీ మనం ఆగస్టు మంత్లోని ఫ్యూ ఎంసీక్యూస్ డిస్కస్ చేసాము. సో ఇప్పుడు సెప్టెంబర్లో పార్ట్ 1లో ఫ్యూ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, హౌ మెనీ కంట్రీస్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ యాజ్ గెస్ట్ కంట్రీస్ ఇన్ ద G20 సమ్మిట్ టు బి చైర్డ్ బై ఇండియా? సో ఈ సంవత్సరం మనకి G20 నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే G20 అనేది 2023లో జరిగిన G20 సమ్మిట్ మన ఇండియానే చైర్మన్షిప్గా ఉందన్నమాట. సో G20లో భాగంగా చాలా ఇనిషియేటివ్స్ కూడా వాళ్ళు తీసుకొని వచ్చారు. అవి ఏంటి అన్న దాని గురించి మీరు డీటెయిల్గా G20 యొక్క సమ్మిట్ గురించి చదువుకోవడానికి ట్రై చేయండి. సో యాజ్ ఆఫ్ నో ద క్వశ్చన్లో మనకి G20 సమ్మిట్లో గెస్ట్ కంట్రీస్ ఎంతమందిని ఇన్వైట్ చేశారు అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఈజ్ 9. సో 9 గెస్ట్ కంట్రీస్ని ఈ యొక్క G20 సమ్మిట్లో ఇన్వైట్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ దోస్ 9 G20 కంట్రీస్ అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో G20 అన్న దాని గురించి కూడా మనం కొంచెం డీటెయిల్గా చూద్దాము. సో G20 అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ 20 అని, రైట్? సో గ్రూప్ ఆఫ్ 20 ఇదేంటి? ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం. G20 అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం. సో G20 అంటే ఏంటి? అందులో కంప్లీట్లీ 19 కంట్రీస్ ప్లస్ 1 యూరోపియన్ యూనియన్ అనేది ఉంది. ఓకే, అండ్ వెరీ రీసెంట్లీ ఈ G20 సమ్మిట్లోనే మనకి ఆఫ్రికన్ యూనియన్ని కూడా యాడ్ చేయాలి అని చెప్పేసి మనకి అప్రూవల్ కూడా వచ్చిందనమాట. ఓకే, సో G20లో ఇప్పుడు ఇదేమవ్వబోతుంది? G20 కాస్త ఆఫ్రికన్ యూనియన్ జాయిన్ అవ్వడంతో అది కాస్త G21గా మారబోతుంది. ఆల్ రైట్, సో వెరీ 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 ఇంపార్టెంట్ మనకి విచ్ ఈస్ అ రీసెంట్ కంట్రీ ఆర్ యూనియన్ ఈస్ గోయింగ్ టు యాడ్ ఇన్ దిస్ G20 అని అడుగుతారు. సో ది ఆన్సర్ ఈస్ ఆఫ్రికన్ యూనియన్. ఓకే, మరి ఈ G20 అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఆర్ ఎప్పుడు ఫౌండ్ అయింది అంటే 1999. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి, 1999. సో మరి ఈ యొక్క G20 సమ్మిట్ మన ఇండియా హోస్ట్ చేసింది కాబట్టి ఇది ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. ఇది ఎన్నో G20 సమ్మిట్ అంటే 18th G20 సమ్మిట్. సో G20 సమ్మిట్ 2023లో జరిగిన సమ్మిట్ వచ్చేసి 18th సమ్మిట్. అది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఓకే, ఎప్పుడు అంటే సెప్టెంబర్ 9th and 10th 2 రోజులు జరిగింది. ఓకే, సో ఇది ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియా అనేది హోస్ట్ చేసింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇది మన ఇండియా హోస్ట్ చేయడం సిన్స్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్, దట్ ఈస్ 1999 నుంచి. ఓకే, సో ద సమ్మిట్ విల్ విట్నెస్ ద పార్టిసిపేషన్ ఆఫ్ గెస్ట్ కంట్రీస్. సో గెస్ట్ కంట్రీస్ ఇన్వైట్ చేశారని చెప్పాను కదా. మొత్తం ఎంతమంది గెస్ట్ కంట్రీస్? 9 గెస్ట్ కంట్రీస్. సో 9 గెస్ట్ ఎవరు? ఏ కంట్రీస్ అంటే నెదర్లాండ్స్, సింగపూర్, స్పెయిన్, UAE, ఒమాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నైజీరియా. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, బట్ 9 కంట్రీస్ అనేది గెస్ట్ లాగా వచ్చాయన్నది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఈ సంవత్సరం సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అన్నది తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో థీమ్ ఏంటి అంటే వసుదైవ కుటుంబకం. వసుదైవ కుటుంబకం ఆర్ అంటే ఏంటి? ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ. ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అన్న యొక్క థీమ్ అనమాట మన యొక్క G20 సమ్మిట్. ఓకే, సో G20 లీడర్స్ అగ్రీ టు అడ్మిట్, మనం చెప్పాను కదా ఆల్రెడీ, ఆఫ్రికన్ యూనియన్ని కూడా మనకి పర్మనెంట్ మెంబర్గా G20లో యాడ్ చేయాలని చెప్పేసి G20 గ్రూప్ కంట్రీస్ ఆర్ లీడర్స్ కూడా అగ్రీ చేశారు. ఓకే, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్. దీంతో పాటుగా మనకి బయోఫ్యూయల్ అలయన్స్ గురించి కూడా మనకి G20 వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలా G20కి సంబంధించి వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇనిషియేటివ్స్ అన్న దాని గురించి చూడడానికి ఒక గ్లాన్స్ ఇవ్వండి. సో దట్ దాంట్లో కూడా మనకి క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే G20 అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని చెప్పాను? 1999. ఎప్పుడు అంటే ఒక ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది ఎప్పుడు మనకి 1990sలో. దాంట్లో భాగంగా ఆ క్రైసిస్ వచ్చిన వెంటనే ఈ యొక్క ఫోరం అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, ఈ G20 ప్రెసిడెన్సీ అనేది మనకి ఎవ్రీ యాన్యువల్లీ ప్రతి సంవత్సరం ఒకరికి ఈ G20 ప్రెసిడెన్సీ అనేది వస్తూ ఉంటుంది అనమాట, రొటేట్ అవుతూ ఉంటుంది. మరి దీనికి G20 సమ్మిట్కి ఒక స్పెసిఫిక్ సెక్రటేరియట్ కానీ హెడ్ క్వార్టర్స్ కానీ అలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కరు ప్రెసిడెన్సీ అనేది తీసుకుంటూ ఉంటారు కాబట్టి. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఇవన్నీ అనమాట మనకి గుర్తుపెట్టుకోవాల్సిన కంట్రీస్. G20లో ఏ కంట్రీస్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అనేది కూడా తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్. ఓకే, సో మరి వసుదైవ కుటుంబం అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్ మనకి ఈ యొక్క థీమ్ అనమాట. 18th సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి? వసుదైవ కుటుంబం. ఇది ఒక సాంస్క్రిట్ వర్డ్ అంటే ఏంటి? వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. మనకి ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోవాలి ద థీమ్. ఓకే, వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, one future is the theme of 18th G20 summit.
ఓకే, మరి ఈ యొక్క వసుదైవ కుటుంబకం అనేది ఒక సంస్కృత్ వర్డ్ కదా, మరి ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏ ఉపనిషత్తులో నుంచి తీసుకున్నారు అని కూడా మనకి వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది మహా ఉపనిషత్తులో నుంచి ఈ యొక్క వసుదైవ కుటుంబకం అన్న ఒక పదాన్ని తీసుకున్నారు. క్లియర్? సో దిస్ ఈస్ అబౌట్ G20. సో ఇంకొక క్వశ్చన్ చూద్దాము. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ G20 సమ్మిట్ 2023? ఈ విధంగా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో G20 సమ్మిట్ యొక్క థీమ్ ఏమని చెప్పాను? వసుదైవ కుటుంబకం, రైట్? అంటే వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. ఆల్ రైట్, నెక్స్ట్. Sabudana of Salem district of which state has recently been given GI tag? సో సాబుదానా అంటే ఏంటి? సాబుదానా మన తెలుగులో ఏమంటాం? సబ్బు బియ్యం అంటాం కదా. సో అది ఎక్కడ? సాలెం డిస్ట్రిక్ట్లో ఉంది అని చెప్తున్నారు. దానికి వెరీ రీసెంట్గా GI ట్యాగ్ వచ్చింది. మరి అది ఎక్కడ ఉంది? ఏ స్టేట్కి చెందింది సాబుదానా? ఏ పర్టికులర్ స్టేట్కి ఈ సాబుదానాకి GI ట్యాగ్ అనేది వచ్చింది అని మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. సో ది ఆన్సర్ ఈస్ తమిళనాడు. సో తమిళనాడులో ఉన్న ఈ యొక్క సాలెం డిస్ట్రిక్ట్లో సాబుదానాకి GI ట్యాగ్ అనేది ఇచ్చారనమాట. ఓకే, దీని గురించి డీటెయిల్గా చూద్దాం మనం. సో సాబుదానాని వీళ్ళు సాలెం సాగో అని కూడా అంటారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది సాలెం సాగో ఆర్ సాబుదానా అంటే? టపియాకా పర్ల్ నుంచి, ఈ యొక్క సాలెం డిస్ట్రిక్ట్లో నుంచి ఈ యొక్క పర్ల్, ఈ యొక్క రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ రూట్స్ నుంచి ఈ యొక్క పౌడర్ని క్రష్ చేస్తారు. ఆ రూట్స్ని ఫస్ట్ మొత్తం క్రష్ చేసి పిండిలాగా చేస్తారు. పిండిలాగా చేసిన తర్వాత దాన్ని పర్ల్స్ లాగా, మనకి సాబుదానా ఎలా ఉంటుంది? ముత్యాల్లాగా ఉంటాయి, రైట్? సో ఆ విధంగా ఆ యొక్క టపియాకో అన్న పర్ల్స్ నుంచి ఆ రూట్స్ నుంచి దీన్ని తయారు చేస్తారు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. టపియాకా రూట్స్ నుంచి ఈ స్టార్చ్ ఏదైతే వస్తుందో, ఈ యొక్క స్టార్చ్ పౌడర్ ఏదైతే ఉంటుందో దా పర్టికులర్ రూట్స్ని క్రష్ చేసి పౌడర్ చేసి దాంట్లో నుంచి వచ్చే స్టార్చ్ని మళ్ళీ ఎండబెట్టి ఆ యొక్క పర్ల్స్ని తయారు చేస్తారనమాట. ఓకే, సాలెం సాగో హెస్ బీన్ గ్రాంటెడ్ GI ట్యాగ్ అనేది వచ్చిందని చెప్పాను కదా, రికగ్నిషన్. ఎందుకు జనరల్లీ GI ట్యాగ్స్ ఎప్పుడు ఇస్తారంటే ఆ పర్టికులర్ ఏరియాకి స్పెసిఫిక్గా అక్కడ మటుకే పండుతే గనక మనకి ఈ యొక్క GI ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆ యొక్క ప్రోడక్ట్స్కి. ఓకే, స్పెసిఫిక్ జాగ్రఫికల్ ఆరిజిన్ అయ్యి ఉండి దాని యొక్క డిస్టింక్టివ్ క్వాలిటీస్ ఏవైనా కొంచెం డిస్టింక్ట్గా క్వాలిటీస్ దానికి ఏదైనా ఉంటే గనక, క్యారెక్టరిస్టిక్ కానీ ఏదైనా ఉంటే ఆ ప్లేస్కి ఆ యొక్క ప్రోడక్ట్కి ఇవ్వడం జరుగుతుంది. మరి మన ఇండియాలో ఈ యొక్క GI ట్యాగ్స్ అనేది ఎవరు ఇస్తారు అండ్ ఆ యొక్క GI ట్యాగ్ని ప్రొటెక్ట్ కూడా చేసుకోవాలి. సో ఆ యొక్క ప్రొటెక్షన్ కానీ ఇవ్వడం కానీ ఏ అథారిటీ, ఏ యాక్ట్ ద్వారా జరుగుతుంది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. సో ది యాక్ట్ ఈజ్ జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1999. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1999 యాక్ట్ ఏది? జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ యొక్క యాక్ట్ ద్వారా మనకి ఈ యొక్క GIs అనేది రిజిస్ట్రేషన్స్ కానీ ఆర్ ప్రొటెక్షన్ కానీ ఇవ్వడం జరుగుతుంది అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్. ఓకే, సో సాబుదానా అంటే ఏంటి? సబ్బు బియ్యం. అది ఎక్కడ? సాలెం డిస్ట్రిక్ట్, తమిళనాడులో రీసెంట్గా GI ట్యాగ్ అనేది ఇచ్చింది. దీంతో పాటుగా అలాంగ్ విత్ దిస్ ఒరిస్సాలో బ్లాక్ రైస్ కూడా ఇచ్చారు. ఓకే, చూడండి, ఒరిస్సాలో ఉన్న బ్లాక్ రైస్ కూడా అలాంగ్ విత్ సాబుదానా GI ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఏ యాక్ట్ ద్వారా అని చెప్పాను? 1999 GI ట్యాగ్ యాక్ట్ ప్రకారం మనకి ఈ యొక్క ప్రొటెక్షన్ కానీ అప్రూవల్స్ కానీ వస్తూ ఉంటాయి. ఓకే, అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ రూట్స్ నుంచి సాబుదానా అనేది వస్తుంది అని అడుగుతారు. సో ద ఆన్సర్ ఈస్ టపియాకా రూట్స్. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ అప్లయింగ్ ఫర్ PM విశ్వకర్మ యోజన? PM విశ్వకర్మ యోజన అన్న యొక్క స్కీమ్లో వాట్ ఈస్ ద మినిమం ఏజ్ అని అడుగుతున్నారు క్వశ్చన్. సో ది ఆన్సర్ ఈస్ 18 years. సో 18 సంవత్సరాలు ఉంటే కనుక PM విశ్వకర్మ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో మరి PM విశ్వకర్మ స్కీమ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క PM విశ్వకర్మ స్కీమ్ని అనౌన్స్ చేశారు. ఏ రోజు అంటే విశ్వకర్మ జయంతి రోజు, దట్ ఈస్ 17th September 2023 రోజు మనకి ఈ యొక్క PM విశ్వకర్మ యోజనని లాంచ్ చేశారు ఆర్ స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్ దేని గురించి అంటే ఈ యొక్క ట్రెడిషనల్ ఆర్టిజన్స్ ఎవరైతే ఉంటారో, ట్రెడిషనల్ ఆర్టిజన్స్, క్రాఫ్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, లైక్ బ్లాక్ స్మిథింగ్ కానీ, గోల్డ్ స్మిథింగ్, పాటరీ తయారు చేసేవాళ్ళు, కార్పెంటరీ పని చేసేవాళ్ళు, స్కల్ప్చర్స్ తయారు చేసేవాళ్ళు, ఇలాంటి రకరకాల క్రాఫ్ట్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ట్రెడిషనల్ ఆర్టిజన్స్ అండ్ క్రాఫ్ట్ పీపుల్. ఓకే, ఇది మరి ఏ స్కీమ్ అని కూడా అడుగుతారు. ఈజ్ ఇట్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమా, లేకపోతే సెంట్రల్ సెక్టార్ స్కీమా ఆర్ స్టేట్ స్పాన్సర్డ్ స్కీమా అంటే ఇట్స్ కంప్లీట్లీ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి? ఇట్స్ కంప్లీట్లీ ఫండెడ్ బై
సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో ఫుల్లీ ఫండెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే దీనికి కంప్లీట్లీ ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఏ మినిస్ట్రీ దీని కింద పనిచేస్తుంది ఆర్ ఈ పర్టికులర్ స్కీమ్ని మానిటర్ చేస్తూ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, విచ్ ఇస్ అ నోడల్ మినిస్ట్రీ అంటే MSME, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈజ్ ద నోడల్ మినిస్ట్రీ బిహైండ్ దిస్ పర్టికులర్ స్కీమ్. ఓకే, సో ది స్కీమ్ ఆఫర్స్, మరి ఈ స్కీమ్లో మనకి స్కిల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు, దాంతోపాటుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క తయారు చేసిన ప్రోడక్ట్స్కి కూడా మార్కెటింగ్ కూడా ప్రొవైడ్ చేయడానికి కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. సో మరి వీళ్ళకి ట్రైనింగ్తో పాటుగా వీళ్ళకి స్టైఫెండ్ కూడా ఇస్తుంది గవర్నమెంట్. ఎంత అంటే ₹500. ఓకే, ₹500 స్కిల్ ట్రైనింగ్కి భాగంగా ప్రతి ఇండివిజువల్కి స్టైఫన్ కూడా ప్రొవైడ్ చేస్తారు పర్ డే. గుర్తుపెట్టుకోండి, ₹500 పర్ డే ఇస్తారనమాట. అండ్ ₹15,000 యాజ్ గ్రాంట్. దేనికి? వాళ్ళ యొక్క మోడర్న్ టూల్స్ తయారు, లైక్ వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ చేయాలి అంటే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ కావాలి, రైట్? కుండలు తయారు చేయాలంటే దానికి ఒక ఎక్విప్మెంట్ కావాలి, రైట్? అలా ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి కూడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ఎంత ఇస్తుంది అంటే 15,000 ఇస్తుంది. ఓకే, 15,000 గ్రాంట్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో అన్ ఆర్టిజన్ ఆర్ క్రాఫ్ట్ పర్సన్ ఏజ్డ్, మరి ఎంత మినిమం ఏజ్ ఎంత ఉండాలి అని చెప్పాను అంటే 18 సంవత్సరాలు. ఆల్రైట్, సో 18 సంవత్సరాలు ఉంటే కనుక దాట్ పర్టికులర్ ఇండివిజువల్ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ స్కీమ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ PM విశ్వకర్మ స్కీమ్. ఇంకొన్ని డీటెయిల్స్ చూసుకుంటే నేను ఏమని చెప్పాను, ట్రెడిషనల్ ఆర్టిజన్స్ అండ్ క్రాఫ్ట్ పీపుల్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఈ పర్టికులర్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఇంప్లిమెంటింగ్ మినిస్ట్రీస్ ఎవరని చెప్పారు, నోడల్ మినిస్ట్రీ వచ్చేసి MSME, రైట్? మినిస్ట్రీ ఆఫ్ MSME ఈజ్ అ నోడల్ మినిస్ట్రీ. మరి ఇంకా మినిస్ట్రీ ఆఫ్ MSME కాకుండా ఇంకా 2 మినిస్ట్రీస్ కూడా ఇన్వాల్వ్ అవ్వబోతున్నాయి ఇందులో. అదేంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, బికాస్ ఆ పర్టికులర్ క్రాఫ్ట్ పీపుల్స్కి ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయాలి, స్కిల్ ట్రైనింగ్. సో అందులో భాగంగా ఈ పర్టికులర్ మినిస్ట్రీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి మనీ కూడా డిస్పోజ్ చేస్తూ ఉండాలి, రైట్? వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ డే స్టైఫండ్ ప్రొవైడ్ చేయాలి అండ్ ఈవెన్ వాళ్ళకి కొన్ని గ్రాంట్స్ కూడా ఇస్తూ ఉండాలి. అందుకోసం అనేసి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కూడా ఇన్వాల్వ్ అయింది. అండ్ ఐ ఆల్సో సెడ్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అని చెప్పాను. ఈ యొక్క స్కీమ్ టార్గెట్ ఏంటి, టైం లైన్ ఎంత పెట్టుకున్నారు, 5 సంవత్సరాలు ఈజ్ ద టార్గెట్. ఓకే, మరి వీళ్ళకి కొలాటరల్ ఫ్రీ లోన్ ఇస్తున్నారు. అంటే ఏంటి అంటే వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన పని లేదు. ఏ డాక్యుమెంట్స్ లేకుండా ఎంతవరకు లోన్ ఇస్తారు అంటే 3 లక్షలు ఇస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అప్ టు 3 lakhs ఇస్తారు. 2 tranches, అంటే ఒకసారి 1 లక్ష ఇస్తారు, ఇంకొకసారి 2 లక్షలు ఇస్తారు. సో ఓవరాల్గా ఎంత ఇస్తారు అని అడుగుతారు ఎగ్జామ్లో, 3 లక్షలు ఇస్తారు కొలాటరల్ ఫ్రీ లోన్. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, జస్ట్ 5% మినిమల్ ఇంట్రెస్ట్ తోటి ఇస్తున్నారు అనమాట. ఓకే, సో మొత్తం ట్రెడిషనల్ ట్రేడ్ సెక్టర్స్ ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారంటే 18 ట్రెడిషనల్ కేటగిరీస్ కింద వీళ్ళకి ఇస్తున్నారనమాట. ఆల్ రైట్, సో ఇదన్నమాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్, విచ్ ఇండియన్ ఆరిజిన్ ఆథర్స్ నావెల్ వెస్ట్రన్ లేన్ అనే యొక్క నావెల్ ఏదైతే ఉందో అది బుక్కర్ ప్రైజ్ 2023కి షార్ట్ లిస్ట్ అయింది. మరి ఆ యొక్క వెస్ట్రన్ లేన్ అనే యొక్క బుక్ ఎవరు రాశారు, హూ ఇస్ ద ఆథర్ ఫర్ దట్ బుక్ అని మనకి అడిగే ఛాన్స్ ఉంది. సో ది ఆన్సర్ ఈస్ చేత్నా మారు. ఆప్షన్ బి, చేత్నా మారు ఈజ్ ది ఆన్సర్. ఓకే, ఇంపార్టెంట్, బుక్ గుర్తుపెట్టుకోవాలి, ఆథర్ గుర్తుపెట్టుకోవాలి. సో షీ ఈజ్ చేత్నా మారు అండ్ దిస్ ఇస్ ద బుక్ చేత్నా మారుస్ యొక్క బుక్ వెస్ట్రన్ లేన్. ఓకే, ఈవిడ వచ్చేసి లండన్ బేస్డ్ ఇండియన్ ఆరిజిన్ ఆథర్ అనమాట. షీఈ్ లండన్ బేస్డ్, లండన్లో ఉన్నారు బట్ షీఈ్ ఆవిడ ఆరిజిన్స్ వచ్చేసి ఇండియా నుంచి ఉన్నాయి. ఓకే, ఆవిడ రాసిన నావెల్ ఇది వెస్ట్రన్ లేన్. ఓకే, మొత్తం బుక్కర్ ప్రైజ్లో 13 బుక్స్ షార్ట్ లిస్ట్ అయ్యాయి, అందులో ఒక బుక్ వచ్చేసి వెస్ట్రన్ లేన్. ఇట్ ఈస్ రిటన్ బై చేత్నా మారు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, who will be honored with the Dada Saheb Phalke Lifetime Achievement Award? Very 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 important. Dada Saheb Phalke Lifetime Achievement Award అనేది ఎవరికి ఇచ్చారు అంటే ది ఆన్సర్ ఈస్ వహీదా రెహమాన్ గారికి మనకి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ఓకే, దీని గురించి డీటెయిల్గా చూద్దాం. అసలు ఈ అవార్డు అంటే ఏంటి అన్న దాని గురించి. సో ఎవరికి వచ్చిందని చెప్పాను, వహీదా రెహమాన్ విల్ రిసీవ్ 53rd. సో దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ లైఫ్ టైమ్ అవార్డు అనేది మనకి ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు, 53 సంవత్సరాలుగా. సో 53rd దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి వచ్చింది, వహీదా రెహమాన్ గారికి వచ్చింది ఫర్ 2021. ఓకే,
ఇయర్ చూడండి, ఫర్ 2021కి ఇప్పుడు ఇచ్చారనమాట. ద అవార్డ్ విల్ బి ప్రెజెంటెడ్, ఎప్పుడు ఇస్తున్నారు ఈ అవార్డు? 69th నేషనల్ ఫిలిం అవార్డ్ సెరిమనీ రోజు ఈ పర్టికులర్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ అవార్డ్ గురించి డీటెయిల్గా చూద్దాం. ఈ యొక్క దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది, ఇది ఒక ఇండియాస్ హైయెస్ట్ సినిమా హానర్ అనమాట. సో సినిమా రంగానికి చెంది ఇది ఒక హైయెస్ట్ అవార్డ్ అనమాట. ఓకే, ప్రతి సంవత్సరం ఇస్తారు. ప్రెజెంటెడ్ యాన్యువల్లీ ఎట్ ద నేషనల్ ఫిలిం అవార్డ్ సెరిమనీలో ప్రతి సంవత్సరం ఇస్తారు. ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్. ఓకే, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1969లో. ఓకే, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1969 అండ్ ఫస్ట్ అవార్డెడ్. ఎవరికి ఇచ్చారు మరి ఈ పర్టికులర్ అవార్డ్? ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఎవరు తీసుకున్నారు అంటే దేవికా రాణి గారికి ఫస్ట్ టైం ఈ అవార్డు అనేది ఇచ్చారనమాట. ఓకే, మరి ఇది ఎవరికి గుర్తుగా? దాదాసాహెబ్ ఫాల్కే అనే ఒక పర్సన్కి గుర్తుగా ఈ అవార్డ్స్ అనేది ఇస్తారనమాట. మరి హూ ఇస్ దాదాసాహెబ్ ఫాల్కే అంటే హీఈస్ అ డైరెక్టర్. మన యొక్క రాజా హరిశ్చంద్ర అప్పుడులో 1913లో 1930లో ఫుల్ లెంత్ ఫిలిం అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇదే మూవీ అనమాట. అది ఎవరు డైరెక్టర్ అంటే దాదాసాహెబ్ ఫాల్కే. సో ఆయన గుర్తుగా మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క అవార్డ్స్ అనేది ఇస్తూ వచ్చాము. ఎప్పటి నుంచి అంటే 1969 నుంచి. ఆల్రైట్, సో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి, ఫస్ట్ అవార్డు ఎవరికి వచ్చింది? దేవికా రాణి. 2021 ఎవరికి వచ్చింది? ఆ అవార్డు ఎవరికి వచ్చిందంటే వహీదా రెహమాన్ గారికి వచ్చింది. క్లియర్? నెక్స్ట్, విచ్ ఫిలిం has been named as India's official entry for Oscars 2024లో మన ఇండియా నుంచి ఏ పర్టికులర్ మూవీ అఫీషియల్లీ ఎంటర్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఈస్ 2018 ఎవ్రీవన్ ఈజ్ అ హీరో. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆస్కర్స్ కాబట్టి వెరీ ఇంపార్టెంట్. 2018 ఎవ్రీవన్ ఈజ్ అ హీరో. ఓకే, సో ఇదేం మూవీ అంటే ఇది ఒక మలయాళం మూవీ, మలయాళం సర్వైవల్ డ్రామా. అంటే కేరళ ఫ్లడ్స్కి సంబంధించి ఒక మూవీ తీశారనమాట. ఓకే, 2018లో కేరళ ఫ్లడ్స్ వచ్చాయి, చాలా దారుణమైన ఫ్లడ్స్ అవి. సో చాలామంది చనిపోవడం జరిగింది. సో అందుకోసం అనేసి మనకి ఈ యొక్క మూవీ తీశారు. ఆ గుర్తుగా ఆ మూవీ అనేది మనకి ఆస్కర్ అవార్డ్స్కి ఎన్నికైంది ఆర్ సెలెక్ట్ అయింది. రైట్, నెక్స్ట్, వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఇండియా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్? సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ ఏంటి అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఈస్ 40th ర్యాంక్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2023లో మన ఇండియా ర్యాంక్ ఎంత అంటే 2023 ర్యాంక్ వచ్చేసి 40th ర్యాంక్. మరి 2022లో ఇండియా ర్యాంక్ ఎంత ఉందో అన్నది కూడా తెలుసుకోవాలి మనం. అప్పుడు కూడా సేమ్ ర్యాంక్ 40th ర్యాంక్. సో మనం అదే ర్యాంక్ కంటిన్యూ చేస్తూ వస్తున్నాం, తగ్గలేదు పెరగలేదు. ఓకే, 40th ర్యాంక్. దీని గురించి డీటెయిల్గా చూద్దాం. ఈ యొక్క ఇండియా ర్యాంక్ ఎంతని చెప్పాను? 40th ర్యాంక్. అంటే రిటైన్ అంటే ఏంటి? సేమ్ కంటిన్యూ అవుతుంది. 2022లో ఏ ర్యాంక్ ఉందో 2023లో కూడా అదే ఉంది. దట్ ఈస్ 40th ర్యాంక్లో ఉన్నాం. అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్ అంటే 132లో మన ర్యాంక్ ఎంత అంటే 40th ర్యాంక్లో ఉన్నాము. ఓకే, మరి ఒక ఇండెక్స్ వచ్చినప్పుడు ఆ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు అన్నది గుర్తుపెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎవరు అంటే వైపో, అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఓకే, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఈ యొక్క ఇన్నోవేషన్ ఇండెక్స్ని. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇండియా ర్యాంక్ ఎంతని చెప్పాను? 40th పొజిషన్ ఇన్ ద లేటెస్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. 2015. ఓకే, 2015లో మన ర్యాంక్ ఎంత ఉంది? 81st ర్యాంక్లో ఉన్నాం మనం. అంటే మనం ఇంప్రూవ్ అయినాం. 2015 నుంచి ఇప్పటికీ మనం చాలా పొజిషన్స్ ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాం అనమాట. 2022లో 40th ర్యాంక్ అని చెప్పాను, రైట్? 2023లో కూడా 40th ర్యాంక్, సేమ్ ర్యాంక్ అని చెప్పాను. 2021లో మన ర్యాంక్ ఎంత ఉంది అంటే 46. అంటే మనం 2015 నుంచి చూస్తున్నట్లయితే ప్రతి సంవత్సరం మన ర్యాంక్ అంటూ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఫ్రమ్ 81st నుంచి మనం 46th అగైన్ 40th పొజిషన్లో ఇప్పుడు ఉన్నాం. ఓకే, నెక్స్ట్, ఎక్సర్సైజ్ తలిస్మాన్ సబ్రే. ఇది యాన్యువల్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకే, ఏది? తలిస్మాన్ సబ్రే అనేది ఒక యాన్యువల్, ప్రతి సంవత్సరం ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అది ఏ రెండు కంట్రీస్ మధ్యలో జరుగుతుంది అని అడుగుతున్నారు క్వశ్చన్. బిట్వీన్ విచ్ 2 countries అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఈస్ ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ స్టేట్స్. ఓకే, ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ స్టేట్స్ మధ్యలో జరిగే ఈ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ పేరేంటి అంటే ఎక్సర్సైజ్ తలిస్మాన్ సబ్రే.
ఓకే, మీరు ఈ యొక్క ఎక్సర్సైజెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి, లైక్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్ అని అడుగుతూ ఉంటారు. సో దీని గురించి డీటెయిల్గా చూద్దాం. ఎక్సైజ్ తలిస్మాన్ సబ్రీ అనేది ఇట్స్ ఎ మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సైజ్. ఎవరి మధ్యలో అని చెప్పాను? ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మరి ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్యలో జరిగే ఎక్సైజ్ ఏంటి అండ్ ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ స్టేట్స్కి మధ్యలో జరిగే ఎక్సైజ్ ఏంటో అన్నది కూడా చూద్దాం. సో ఆస్ట్రేలియా అండ్ ఇండియా మధ్యలో జరిగేది ఏది? ఆస్ ఇండెక్స్. ఆల్ రైట్, ఆస్ ఇండెక్స్ వచ్చేసి ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్యలో జరుగుతుంది. ఇండియా అండ్ యుఎస్ఏ మధ్యలో జరిగేది ఏది అంటే వజ్ర ప్రహార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వజ్ర ప్రహార్ అనేది ఏ 2 కంట్రీస్ మధ్యలో జరుగుతుంది అని అడుగుతారు. ఇట్స్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. ఓకే, మరి ఇండియా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఒక గ్రూప్ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ క్వాడ్ గ్రూప్. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాడ్ గ్రూప్ అంటే ఏంటి? క్వాడ్రిలేటరల్, రైట్? క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఓకే, ఈ యొక్క క్వాడ్ గ్రూప్లో ఏ కంట్రీస్ ఉంటాయి అన్నది తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ గ్రూప్ డైలాగ్ ఏవేవి ఉంటాయి? ఆస్ట్రేలియా ఉంటుంది, ఇండియా ఉంది, జపాన్ ఉంది, యుఎస్ఏ ఉంది. ఆల్రైట్, దీస్ 4. క్వాడ్ అంటే ఏంటి? 4, రైట్? సో 4 ఏవేవి? ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, యుఎస్ఏ. ఈ 4 కంట్రీస్ ఉంటాయన్నది గుర్తుపెట్టుకోవడం మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ ఎంసీక్యూ బేస్డ్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో మళ్ళీ ఫర్దర్ క్వశ్చన్స్ మనము ఇంకో పార్ట్స్లో డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్.